మా మీద దాడి చేయటానికి రవికుమార్ విషయాన్ని బయటికి వదులుతూ లోపాయికారిగా ఇలాంటి దొంగలతో పరకామణి సొత్తంతా కూడా దోచుకునేటువంటి ప్రయత్నం చేశారు అన్నది సుస్పష్టం. వీళ్ళ మా మీద విమర్శలు చేసేది. ఇప్పుడు ఛాలెంజ్ విసురుతున్నాం. రవికుమార్ పరకామణి కేసులో చిన్న తప్పు జరిగున్నా అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ తప్ప చిన్న తప్పు జరిగి ఉన్నా దేనికైనా సిద్ధం. పాలక మండలి సభ్యునిగా ఆ రోజుల్లో అధ్యక్షుడిగా సుబ్బారెడ్డి గారి దానికి సంబంధించి వీడియో బయటికి తీసినారే, పెంచిలయ్య దోపిడీకి సంబంధించి వీడియోలు ఎందుకు బయటికి రాలేదు? కాపలా కుక్కగారు, అది బయటికి రావాలి కదా. 3 ఏళ్ల క్రితందే బయటికి వస్తే సంవత్సరం క్రితం నాటిది బయటికి రావాల్సిన అవసరం ఉన్నది కదా. దాచేశారు. ఎందుకు దాచేశారు? అవి బయటికి వస్తే ఆ రోజు ఇంకా ఎవరెవరు దొంగతనం చేశారో కూడా దొరుకుతాయి కాబట్టి. ఈ పెంచిలయ్య కాదు, ఇంకా ఎవరెవరు దొంగతనాలు చేశారో అవి కూడా బయటికి వస్తాయి కాబట్టి ఆ వీడియో ఫుటేజ్లు బయటికి తీసుకురావటం లేదు. అసలు కానుకలకు భద్రత కల్పించాల్సినటువంటి ప్రభుత్వం, బిఆర్ నాయుడు నేతృత్వంలోని పాలక మండలి ఇకపై ఎవరు స్వామివారికి కానుకలే ఇవ్వద్దు, చోరీ ఘటన ద్వారా కోట్లాది మంది భక్తులకు సందేశం ఇస్తున్నట్టు లేదా? ఇది ఎంత దారుణమండి! ఇది ఎంత ఘోరం, అపచారం, అమానుషం, దైవద్రోహం, భక్తద్రోహం, భాగవతావమానం, కలియుగ కల్మషం, 7 కొండలంత వేదన, ఎదనంతా నిండిపోయేటువంటి విషయం భక్తులకందరికీ కూడా. వరుస సంఘటనలు, పరకామణిలో కోట్ల రూపాయల దొంగతనం, స్వామివారి నెయ్యి నేలపాలు కావటం, భగవద్గీతను దూషించటం, దర్శనం కోసమని వచ్చి భక్తులు మరణించటం, గోమాతలు అకాల మరణం పొందటం, నారాయణ విగ్రహం మలమూత్రాల మధ్యన విసిరి పారవేయటం, ఇవన్నీ దేనికి సంకేతాలు? మీ పాలనా వైఫల్యాలకు ఇంతకంటే ఉదాహరణలు మరొకటున్నాయా? కొండ మీద విచ్చలవిడిగా మద్యం దొరుకుతుంది, రౌడీలు కొట్లాడుకుంటారు, దళారులు మామూలుగా లేరు. మా హయాంలో మేము దాదాపు 600 మందిని కరోనాకు ముందే, కరోనా రావటానికి ముందే 600 మంది మీద ముద్దాయిలని అరెస్టు చేశాం, తప్పుడు పనులు చేసే వాళ్ల మీద. ఇవన్నీ రికార్డే. దాదాపు 1500 మందికి పైగా బైండ్ ఓవర్ కేసుల్ని పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలలో ఒక్కరిని కూడా బైండ్ ఓవర్ చేసుకోవాల, ఒక్క కేసు కూడా నమోదు చేయాల. కొండ మీద 300 రూపాయల టికెట్టు 3000 నుంచి 4000 రూపాయలకు రోజుకు 3000 టికెట్లు అమ్ముతున్నారు. బరి తెగించిపోయినారు కొండ మీద. బిఆర్ నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు, ముఖ్యమైనటువంటి వాళ్ళు దీంట్లో భాగస్వాములుగా ఈ తతంగమంతా నడుస్తున్నది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆదాయాన్ని పెంచుకోవాలి కదా అని అంటే కొండ మీద టికెట్లు అమ్ముకోండి అని ప్రభుత్వమే వాళ్లకు దారాదత్తం చేసినట్టుగా 4300 రూపాయల టికెట్లని ఈ రకంగా అమ్ముతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అపచార పరంపర నిరంతరం అశేషంగా సాగుతూనే ఉంది. శ్రీవారి కొలువు దొంగలకు, కాముకులకు నిలయంగా మార్చివేశారు. అధ్యక్షుడే అంగనాలతో ఓలలాడుతూ ఉంటే కిందివారు చోరీలు, దొంగతనాలు చేయకుండా ఎలా ఉంటారు? పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆలయ రక్షణ జీఎంగార్లు, భక్తులు ఇప్పుడు తప్పనిసరిగా ప్రశ్నించేటువంటి సమయం ఆసన్నమైంది. అన్యాయాన్ని అనంత కోటి గొంతుకలతో నినదించాలి.
అష్టగ్రహ కూటమి ఏర్పడితే అన్ని అరిష్టాలు అంటారు పెద్దలు. ఈ త్రికూటమి పాలన వలన త్రిలింగ దేశం దైవానుగ్రహానికి లోనవుతుందని జనం భీతిల్లుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఈ రకంగా నిన్న పెంచలయ్య పరకామణిలో జరిగినటువంటి దొంగతనాన్ని సమర్థించుకోవటానికి టీటీడీ ఈ రోజున పడిన పాట్లు చంద్రబాబు నియమించినటువంటి భక్తాగ్రేసుడైనటువంటి దాస్యుడు ఇప్పించినటువంటి ఆ ప్రకటన అదేమన్నా కోట్ల రూపాయల దొంగతనమా? 5 రూపాయల దొంగతనం చేసిన టీటీడీలో ఉద్యోగస్తుడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు, జైలుకు పంపుతారు అవినీతి పరుణ్ణి. దాని మీద మీ వివరణ సిగ్గుచేటు. ఏం చెప్తారు? ఈ కృష్ణకుమార్ కేసుకు సంబంధించి 950 $100 నోట్లని 87,21,000 రూపాయల నోట్లని దొంగతనం చేసినటువంటి కేసును పూర్తిగా నీరుగార్చేసినారు. అతను అరెస్టు కూడా కాల, ఉద్యోగం హాయిగా చేసుకుంటున్నాడు. మీరేమో దాచేసినారు. మీ ప్రభుత్వాన్ని మోసేటువంటి తొత్తులైనటువంటి ప్రసార మాధ్యమాలు. దీనికి సంబంధించి విజిలెన్స్ రిపోర్టు వచ్చినా కూడా ఏ మాత్రం అతి గతి లేదు. హాయిగా ధైర్యంగా దొంగ కులాసాగా తిరుగుతున్నాడు. రవికుమార్కు సంబంధించి మాత్రం మా హయాంలో జరిగిందని మీ ఇష్టం వచ్చినట్టుగా దాని మీద సంవత్సరంన్నరకు పైగా మా మీద కథనాలు వడ్డిస్తూనే ఉన్నారు. ఆయా రవికుమార్ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా 100 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తుల్ని తన కుటుంబ సభ్యుల చేత రాయించినాడు. ఈ పెంచలయ్య ఆస్తులు రాయించుకున్నారా? టీటీడీ పెద్దలు రాయించుకోలా. అతని దగ్గర కొట్టేసి ఉంటారు. మిగతావి ఆస్తులన్నీ కూడా కాపలా కుక్కలు కొట్టేసి ఉంటాయి. కృష్ణకుమార్ 950 $100 నోట్లను కొట్టేస్తే ఆ కొట్టేసిన నోట్లను 950 విజిలెన్స్ రిపోర్టులు ఏమో 949, ఎఫ్ఐఆర్లు ఏమో 950. అక్కడ కూడా తేడా ఉంది. ఇందులో అంత డబ్బు కొట్టేస్తే ఆ డబ్బును మింగిందెవరు? 6,74,000 రూపాయలుగా మాత్రమే ఎలా చూపినారు? అతని మీద కేసు నమోదు చేసిన సుప్రీం